మంగళగిరి లక్ష్మీ నరసింహుని సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా 5వ రోజు స్వామివారు యాలి వాహనంలో భక్తులు దర్శనమిచ్చారు. ఉత్సవానికి కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మురికిపూడి మాధవరావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. తొలుత స్వామివారిని అర్చక స్వాములు రథంపై ప్రతిష్ఠింపజేసి దేదీప్యమానంగా అలంకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. స్వామివారి ఉత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలను చేరుకుంటున్నారు. ఉత్సవం సందర్భంగా భక్తులకు ఉచితంగా ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. నారసింహ జై జై నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి అత్యంత వైభవయుతంగా వైఘానస ఆగమయుక్తంగా స్వామివారికి బ్రహ్మోత్సవాల కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున స్వామివారు యాలి వాహనం మీద దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి సమేతుడుగా స్వామివారు. ఈ యాలి అనేది క్రూరత్వం కలిగినది. ఆ ఏనుగు అనేటువంటిది సాధు జంతువు. ఈ సాధు జంతువు అంటే ఏనుగు మీద ఆ యాలి ఎక్కి దాన్ని హింసిస్తుంటే స్వామివారిని మొరబెట్టుకొని తన యొక్క తొండం పైకెత్తి చూసి అరుస్తూ పిలుస్తూ ఉంటుంది భగవంతుణ్ణి. అటువంటి రూపంలో ఉంటారు యాలి వాహనంలో. అటువంటి యాలి వాహనం మీద ఆ క్రూరత్వమైన యాలిని దాన్ని ఆ యొక్క సాధు జంతువు ఏనుగుని రక్షింపజేసి ఆ యాలికి స్వామివారి యొక్క ఉగ్ర రూపం మీద ఉన్నటువంటి ఆ యాలిని శాంతింపజేసి దానికి క్రూరత్వాన్ని పోగొట్టి దాన్ని కూడా సాధు జంతువుగా చేసి స్వామివారు మనకి ఆ వచ్చే విధంగా దర్శన భాగ్యాన్ని చేస్తున్నారు స్వామి. ఇటువంటి యాలి వాహనం మీద మన దర్శన భాగ్యాన్ని స్వామివారిని చేసుకున్నట్లయితే మనలో అటువంటి ఆ క్రూరత్వాన్ని పోగొట్టి ఆ యాలిలో ఏ విధంగా అయితే క్రూరత్వాన్ని స్వామివారు పోగొట్టి దాన్ని సాధు జంతువుగా ఆ ఏనుగుతో కలిసి ఉండే విధంగా ఎట్లయితే దాన్ని ప్రేరేపింపజేశారో అదేవిధంగా మనలో ఉండే క్రూరత్వాన్ని పోగొట్టి మన అందరినీ కూడా ప్రశాంతమైన జీవితంగా గడిపే విధంగా మనలో ఉన్నటువంటి ఆ క్రూరత్వాన్ని పోగొట్టి స్వామివారు మనకి దివ్యమంగళ శాసనాన్ని అందిస్తారు. అటువంటి యాలి వాహనం మీద మనందరం కూడా దర్శనం చేసుకొని స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు పొంది మనం అందరం కూడా మనము మన పిల్లలము అందరము కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం నుండి భక్తులందరికీ కూడా దివ్య మంగళ శాసనాలు తెలియపరుస్తున్నాం. ఇటువంటి కార్యక్రమంలో బ్రహ్మోత్సవాల్లో ఇటువంటి భక్తులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా మా దేవస్థాన కార్యనిర్వాహక అసిస్టెంట్ కమిషనర్ సునీల్ కుమార్ గారు అదేవిధంగా మా ధర్మకర్త మండలి అందరికీ కూడా ఈ యొక్క దేవస్థాన సర్వ సిబ్బంది కూడా భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి నుదుటిన తిలకము ధరించుకొని స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని మీ అందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. జై నారసింహ జై జై నారసింహ.